హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న మన లైవ్లో ఓన్లీ స్కీమ్స్ అండ్ యాక్ట్స్ మీద మనకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 2023 గ్రూప్ 1లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవి వచ్చినాయి. ఒకసారి ఏం క్వశ్చన్లు వచ్చినాయి, ఎట్లా మనం ప్రిపేర్ కావాలి, 8 days 7 days చూద్దాం. లాస్ట్ ఇయర్ టీఎస్ ఐపాస్ మీద క్వశ్చన్ వచ్చింది, ఈసారి కూడా వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ రీసెంట్గా టీ హబ్, వి హబ్ వీటికి సిఇఓస్ నిర్ణయించింది. అంటే ఈ యాక్ట్స్ని రద్దు చేసే ఆలోచన లేదు గవర్నమెంట్. కాబట్టి టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్, టీఎస్ హ్యూమన్ వి హబ్ ఇవన్నీ చూసుకోవాలి. టీ హబ్, వి హబ్, యంగ్ హబ్ ఇట్లున్నాయి కదా, అవన్నీ చూసుకోవాలి. అట్లనే టీఎస్ ఐపాస్ కూడా చూసుకోవాలి. టీఎస్ ఇన్నోవేషన్ పాలసీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. రైతు బంధు స్కీమ్ మీద వచ్చింది, బట్ మొత్తం రైతు భరోసా సంబంధించి చూసుకోవాలి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 మీద క్వశ్చన్ వచ్చింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంజీ నరేగా స్కీమ్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2 క్వశ్చన్లు వచ్చింది ఎంజీ నరేగా మీద. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. పిఎం ఆవాస్ యోజన మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే పిఎం స్ట్రీట్ వండర్ ఆత్మనిర్భర్ భారత్ ఇది చూసుకోవాలి. సాయిల్ హెల్త్ కార్డ్ మీద క్వశ్చన్ వచ్చింది, ఇది చూసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా మీద క్వశ్చన్ వచ్చింది, ఇది కూడా చూసుకోవాలి. అదేవిధంగా పిఎం మిత్ర మీద క్వశ్చన్ వచ్చింది, ఇది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి. వీటితో పాటు స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. ఉద్యమి భారత్ స్కీమ్ చూసుకోవాలి. నెక్స్ట్ ర్యాంప్ పథకం గురించి చూసుకోవాలి. ఫేమ్ 192 చూసుకోవాలి. ఎకానమీ సంబంధించి ఏమేమి అవసరం వచ్చినాయంటే డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ గురించి చూసుకోవాలి. నీతి ఆయోగ్ చూసుకోవాలి. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ మీద వచ్చింది. నీతి ఆయోగ్ విడుదల చేసే 8 రకాల ఇండెక్స్లు ఉంటాయి. ఆ 8 రకాల ఇండెక్స్ చూసుకోవాలి. సో గ్రూప్ 1 మెంటర్షిప్ వాళ్ళకి ఆల్రెడీ నేను పెట్టేసిన, సో వాళ్ళ చూసుకుంటే అయిపోతుంది. సో మీరు ఏంటంటే 8 రకాల ఇండెక్సెస్ చూసుకోవాల్సి ఉంటుంది. భారత్ బ్రాండ్ సంబంధించి చూసుకోవాలి. ప్రజెంట్ ఇంకా ఇప్పుడు భారత్ రైస్ వచ్చింది కదా, దానికి సంబంధించి చూసుకోవాలి. పాపులేషన్ డెన్సిటీ హైగా ఉన్న స్టేట్స్, లోగా ఉన్న స్టేట్స్ చూసుకోవాలి. చైల్డ్ సెక్స్ రేషియో టాప్ అండ్ లో చూసుకోవాలి. ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి చూసుకోవాలి. డిఐఐపి గురించి చూసుకోవాలి. డైరెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ సంస్థ గురించి చూసుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురించి చూసుకోవాలి. ఎస్డిజి గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్ హరిత విప్లవం చూసుకోవాలి. ఇండస్ట్రియల్ కారిడార్స్ 11 ఉంటాయి చూసుకోవాలి. నార్త్ ఈస్ట్ ఇండస్ట్రీ కారిడార్ నేషనల్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ ప్రకారం గ్రోత్ ఎక్కువ. అంటే మనకు నార్త్ ఈస్ట్ సపరేట్ 1973లో ఏర్పాటు చేశారు కదా, సో దానికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది మొత్తం టోటల్గా. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గురించి చూసుకోవాలి. యునెస్కో గురించి చూసుకోవాలి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి చూసుకోవాలి. యుఐఎన్డిఓ గురించి చూసుకోవాలి. ఆసియన్ గురించి చూసుకోవాలి. సార్క్, అదేవిధంగా EU, ఆఫ్రికన్ యూనియన్, టిబెట్ ఇష్యూ, G20, బ్రిక్స్, G7, G4, ఆకుస్, క్వాడ్ ఇవన్నీ చూసుకోవాలి. దీనికి సపరేట్ వీడియో చేసిన చూసుకోండి. పాలిటీ అండ్ సొసైటీ సంబంధించి బాల కార్మిక నిషేధ చట్టం చూసుకోవాలి. ట్రాన్స్జెండర్ పర్సన్ యాక్ట్ చూసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజబిలిటీ 1974 యాక్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ మాన్యువల్ స్కావెంజర్స్ యాక్ట్ చూసుకోవాలి. SC/ST సప్లా 1971-73 చూసుకోవాలి. సైన్స్ అంటే మిసైల్ మ్యాన్స్ అంటే మిసైల్ సంబంధించిన APJ అబ్దుల్ కలాం కానీ, అటానమిక్ సంబంధించిన వాళ్ళు బాబా కానీ, మనకు విక్రమ్ సారాభాయ్ కానీ, సతీష్ ధావన్ కానీ వీళ్ళకి సంబంధించి చూసుకోవాలి. స్కిన్ లోషన్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రోగ్రామ్ 192 ఇది చాలా ఇంపార్టెంట్. ఇస్తారు క్వశ్చన్ ఇక్కడనే రాస్తుంది, ఎందుకంటే రీసెంట్గా 50 years కంప్లీట్ చేసుకున్నాయి కాబట్టి. అగ్ని 1, 2, 3, 4, 5 చూసుకోవాలి. మిషన్ దివ్యాస్త్ర చూసుకోవాలి. ఆర్యభట్ట శాటిలైట్ చూసుకోవాలి. ఇస్రో చైర్మన్స్ని ఆర్డర్లో చూసుకోవాలి. విటమిన్స్ వాటి వల్ల వచ్చే వ్యాధులు చూసుకోవాలి. వ్యాధిని కలిగించే కారకాలు చూసుకోవాలి. నిసార్ చూసుకోవాలి. ఆర్టిమిస్ ప్రోగ్రామ్ చూసుకోవాలి. ఆర్టిమిస్ కరెంట్ అఫైర్స్ మనకు ఆస్కార్ అవార్డ్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, భాషా కుటుంబాలు చూసుకోవాలి. ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1లో వచ్చిన థీమ్స్.